ఫ్రెండ్స్, తేజ ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా తేజ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు అనేక మందిని బలి తీసుకుంటున్నాయి. ఈ వ్యసనానికి అలవాటు పడ్డ యువకులు అప్పుల పాలై ఆఖరుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో విలోచరం గ్రామానికి చెందిన కోరవేన సాయి తేజ ఈ నెల 18న రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగాడు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. అయితే సాయి తేజ గోదావరిఖనిలో చదువుకున్నాడు. అక్కడే ఓ యువతిని 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. సాయి తేజ గోదావరిఖనిలోనే ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడడంతో సాయి తేజ దారి తప్పినట్లు తెలుస్తోంది. ఏడాది నుంచి సాయి తేజ బెట్టింగ్లకు అలవాటు పడడంతో 6 లక్షల వరకు అప్పులు చేయాలయ్యాడు. ఇంట్లో విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు అప్పులు తీర్చారు. మళ్ళీ అటువైపు వెళ్ళని చెప్పడంతో కుటుంబ సభ్యులు నమ్మారు. కానీ బెట్టింగ్ వ్యసనం బారిన పడ్డ సాయి తేజ మళ్ళీ అదే తోవలో వెళ్ళడంతో మరోసారి అప్పులు పాలయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడని తెలుస్తోంది. అతను ఈసారి 4 లక్షల పైగా అప్పు చేసినట్టు సమాచారం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేశారంటే నా సబ్స్క్రైబర్స్లో చాలామంది, అదేవిధంగా ఈ వీడియో చూసిన చాలామంది వ్యూవర్స్ అందరూ కూడా నా విన్నపం ఒకటే, మీ కుటుంబ సభ్యులు యూత్ ఎవరున్నా కానీ దీనికి అట్రాక్ట్ అవ్వకుండా బెట్టింగ్ యాప్స్ కోసం మీరు ఒక అవగాహన చెప్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ మోసాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి షార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలని చాలామంది అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి నా వీడియోని అర్థం చేసుకొని కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. కొంతమంది ప్రాణాలు కాపాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.